హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఆటోమేటిక్ ఫిష్ ఫీడింగ్ మిషన్ గురించి చెప్తున్నానండి. మేమైతే ట్రిప్కి 10 డేస్ వెళ్ళాల్సి వచ్చింది. దానికోసమే దీన్ని అయితే బుక్ చేసాము. ఇంకా ఫిషెస్కి ఫుడ్ లేకపోతే 10 డేస్ కష్టం కదా, అందుకనేసి హాలిడే ఫుడ్ వేసినా కానీ 2-3 డేస్కంతా అది కరిగిపోతుందండి వాటర్లో. ఫిష్కి అయితే ఫుడ్ చాలా కష్టమైపోతుంది. అందుకే నేను అమెజాన్లో ఇది ఆటోమేటిక్ ఫుడ్ ఫీడింగ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇదైతే నిజంగా చాలా యూజ్ఫుల్ అండి. ఫిష్ ట్యాంక్ ఉన్న వాళ్ళకి ఎక్కడికైనా అంటే ఎక్కువ డేస్ ట్రిప్ అట్లా వెళ్ళాలన్నప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, ఇందులో ఇది ఓపెన్ చేయగానే ఇట్లుంటుంది. దీనికి మనం 2 బ్యాటరీస్ మనమే అంటే వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు, మనమే తీసుకొని వేసుకోవాలి. నేనైతే ఇంట్లో ఉన్నవి 2 బ్యాటరీస్ వేసి, అంటే ఫస్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏమి తెలుసుకోవాలి కదా, అందుకే ఇంట్లో ఉన్నవి వేస్తున్నాను. వెళ్ళేటప్పుడైతే కొత్త బ్యాటరీస్ వేసిపోతామండి. ఇలాంటి 10 డేస్ కదా, మనం ఓల్డ్ బ్యాటరీస్ వేసి అవి మధ్యలో ఆఫ్ అయిపోయినా కష్టమే కదా ఫిషెస్కి ఫుడ్, అందుకనేసి. సో బ్యాటరీస్ వేసాక కింద ఒకటి అది ఇది బటన్ అన్నమాట. ఇది ఫస్ట్ అది సింబల్ ఉంటుంది కదా, ఆ బటన్ మనం టచ్ చేసిన వెంటనే ఇది ఒక రౌండ్ అనేది తిరుగుతుంది. అట్లా ఒక రౌండ్ తిరిగినప్పుడు అది వర్క్ అవుతుంది అనేసి అర్థం. మళ్ళీ 12 అవర్స్ 24 అవర్స్ అనేసి టైమింగ్ ఉంటుంది. మనకి ఏ టైం కావాలో ఆ టైం సెట్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు 7కి మనం ఇది సెట్ చేసినాం అనుకోండి, మార్నింగ్ 7కి సెట్ చేసినాం అనుకోండి, 12 అవర్స్ పెట్టినాము, ఈవినింగ్ 7కి ఖచ్చితంగా ఫుడ్ అనేది పడుతుంది. ఒకవేళ మనం 24 అవర్స్ అనుకో, మార్నింగ్ 7కి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ 7కి పడుతుంది అన్నమాట ఫుడ్. జస్ట్ నేను ట్రై చేసి చూస్తున్నాను ఇది వర్క్ అవుతుందా కాదనేసి. కొంచెం ఫుడ్ అలా తీసుకొని అది క్లోజ్ చేసేయాలన్నమాట. అంటే ఆ క్యాప్ ఉంది కదా, దానికి క్లోజ్ చేసి చూడండి, సేమ్ వీడియోలో నేను ఎట్లయితే చూపిస్తున్నానో అదేవిధంగా దానికి జస్ట్ అట్లా ప్రెస్ చేసే చాలు, అది స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయినాక అది వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట మనం ఫస్ట్. అది హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని అయితే ఇది వచ్చి ఈ ఫుడ్ మనకి ఎంత పడాలా అనేసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం పడాలా ఎక్కువ పడాలని నేను అదే అడ్జస్ట్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం ఫుడ్ ఎక్కువ ఫుడ్ పడేస్తే మళ్ళీ ప్రాబ్లం కదా, అంతా ఒకేసారి పడిపోతుంది. అందుకని ఇది ఒకసారి ట్రై చేస్తున్నా ఎంత పడుతుంది చూద్దామనేసి. చూడండి, కొంచెం ఫుడ్ పడింది. సో మా అక్వేరియంలో ఒక 20 ఫిషెస్ దాకా ఉంటాయి. ఇంత ఫుడ్ అయితే సరిపోతుంది అని అనుకుంటున్నాను నేను. సరిపోతుంది, డైలీ 2 టైమ్స్ వేస్తాం కాబట్టి ఇంత ఫుడ్ అయితే సరిపోతుందండి. సో మనకి ఎంత ఫుడ్ కావాలా, ఎన్ని ఫిష్లు ఉన్నాయి, ఆ ఫిషెస్ని బట్టి ఎంత ఫుడ్ కావాలనేసి మనము అడ్జస్ట్ చేసుకొని, అదే ఎంత ఫుడ్ పడాలా అనేసి మనం అడ్జస్ట్ చేసుకొని దాన్ని స్టిచ్ చేసేస్తే సరిపోతుందండి అక్వేరియం ట్యాంక్కి. ఇదైతే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనే చెప్పచ్చు. ఎక్కడైనా వేయచ్చు ఫుడ్, దాన్ని ఓపెన్ చేసి అక్కడైనా వేయచ్చు. చూడండి, ఫిష్ ట్యాంక్కి ఆ స్క్రూ లూజ్ చేసుకొని ఫిష్ ట్యాంక్కి ఆ స్క్రూ మళ్ళీ టైట్గా ఫిట్ చేస్తే అంతే అండి, ఫిట్టింగ్ అయిపోతుంది.